హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. రైట్, ఈరోజు మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి, లోపల చెప్పాలి అనుకుంటూ చెప్పలేక ఏం ఫీల్ అవుతున్నారు, అసలు తనలో దాగి ఉన్న ఆ మనోభావాలు ఏంటి చూద్దాం. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్. మీ పర్సన్ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ 3 times to 5 times చెప్పుకుంటూ ఉండండి మా. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. నేను షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండాలి, నాకు ఎనర్జీస్ అందాలి. వాళ్ళ మీద కోపంగా కానీ ద్వేషంగా కానీ ఉండొద్దు. ఓకేనా? తటస్థంగా ఉండండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ హిడెన్ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళు హిడెన్గా లోపల మా వ్యూవర్స్కి చెప్పకుండా దాచి ఉంచిన సీక్రెట్స్, రహస్యాలు ఏంటి? ప్లీజ్ టెల్ మీ. అబ్సెషన్, షాలో, కన్ఫ్యూజన్. ఇంకెంతకాలం కన్ఫ్యూజన్లో ఉంటారయ్యా? లస్టింగ్, వన్ డే, క్లారిటీ. ఈ కార్డు కూడా రావాలనుకుంటే చూద్దాం. క్లిన్జింగ్, ఈ కార్డు కొంచెం చూడడానికి ఇబ్బంది, అందుకని నేను ఇలా పెట్టాను. బ్రేకింగ్ పాయింట్, ఓకే. ఇంట్యూషన్. సరే, క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్యూషన్, పెయిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లింగింగ్. వై ఈజ్ హియర్ ఏంజల్స్? మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఈ పర్సను. మీ మీద చాలా అబ్సెషన్లో ఉన్నారు, అంటే ఇమాజినరీ వరల్డ్లో బతుకుతున్నారు. మన పక్కన పర్సన్ లేనప్పుడు మనం వాళ్ళని దగ్గరగా ఫీల్ అవుతున్న అలాంటి ఫీలింగ్స్ మిమ్మల్ని స్పై చేస్తూ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మేబీ పాస్ట్లో చాలా తప్పు చేసి ఉండాలి, లేకపోతే డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా. అంత అబ్సెషన్, అంత పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏమైనా మెమొరబుల్ మూమెంట్స్ ఏదైనా ఉండుంటే, ప్రైవేట్ మూమెంట్స్, వాటిని ఫీల్ అవుతూ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు అనేది కనపడుతుంది. మీరిద్దరూ ఇక్కడ బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నా, అన్బ్లాక్డ్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్ స్పై చేస్తున్నారు, కానీ నో రియాక్షన్. మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు, మీరు మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు. మీరు ఏదైనా స్టేటస్ లేకపోతే ఏదైనా పెడితే వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ
అట్నుంచి ఏం రిప్లై లేదు. ఈ పర్సన్ పాస్ట్ మెమోరీస్లోనే ఉండిపోయారు. మరి రీజన్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్. 10 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్కి మీతోటి ఫ్యూచర్ కనిపించట్లేదండి. అంటే ఓవర్ థింక్ చేస్తున్నారు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, బర్డన్ ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్కి ఆల్రెడీ మేబీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఈ పర్సన్కి మీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఉద్దేశం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తీసుకునే ఉద్దేశం ఉన్నా లేకపోయినా దాన్ని ఫుల్ఫిల్ చేయగలనా లేదా అనే ఒక డౌట్ అయితే, మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్ అదర్ ఫ్యామిలీ రిలేషన్లో ఏదైనా ఉండుంటే అక్కడ తన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. సో మీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అవకాశం లేదు. ఏం చేయాలి, ఎలా 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 మీ మీద అయితే ప్రేమ ఉంది, అబ్సెషన్ ఉంది, మీ గురించి థింక్ చేస్తున్నారు, కానీ ఏం యాక్షన్ తీసుకోవాలో ఈ పర్సన్కి తెలియట్లా. మీ ఇద్దరికి నాకు తెలిసి ఇది ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు. అందువల్ల మీ ఇద్దరికి ఫ్యూచర్ లేదు అనేది వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకనే ఇమాజినరీ వరల్డ్లో అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ప్లీజ్ ఏంజల్స్, వై ఈస్ దిస్ అబ్సెషన్? నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ అబ్సెషన్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడా అదే కార్డ్ వచ్చింది, అబ్సెషన్. ఇన్ఫాక్చుయేషన్, సేమ్ అదే ఇన్ఫాక్చుయేషన్. మీ 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 విషయంలో అడిక్ట్ అయిపోయినారు కానీ యాక్షన్ తీసుకోవట్లా. ఎందుకోనంటే యాక్షన్ తీసుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే తనకు ఆల్రెడీ బర్డన్స్ చాలా ఉన్నాయి, తీసుకోలేరు. మేబీ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే అసలు ఇంకా హారిబుల్. మీకు ప్రేమ ఉంది తన మీద, తనకి మీ మీద ప్రేమ ఉంది, కానీ సిచ్యువేషన్ ఏం చేయలేని పరిస్థితి, ఏం డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే మీ ఇద్దరికి ఇక్కడ ఫ్యూచర్ లేదు, మీ ఇద్దరు రిలేషన్కి ఫ్యూచర్ లేదు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. అందుకనే ఇమాజినరీ వరల్డ్లో మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరబుల్ డేస్ని ఇమాజిన్ చేసుకుంటూ తను చాలా అబ్సెషన్లో మిమ్మల్ని ఒక సీక్రెట్ లవర్ లాగా దూరంగా ఉండి ఇష్టపడుతున్నారు, దూరంగా ఉండి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద ద్వేషం కానీ నెగిటివిటీ కానీ అలాంటివి ఏం లేవు ప్రస్తుతానికి, నాకేం కనిపించలా. చాలా అబ్సెషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. మీకు అడిక్ట్ అయిపోయినారు. అది మీ అందానికో, మీ ఫిజిక్కో, మీ ఇద్దరి మధ్య ఇంటిమసీ మూమెంట్స్ పాస్ట్లో ఉండుంటే అలా సెక్చువల్ ఎమోషన్స్కో ఈ పర్సన్ మీ బాడీకి అబ్సెషన్ అయిపోయినారు, మీ అడిక్షన్ అయిపోయినారు. ఏస్ ఆఫ్ కప్స్. ప్రేమ కూడా ఉంది, ఎమోషన్స్, మీరు చూపించిన ఎమోషన్స్ చాలా ఉన్నాయి. మళ్ళీ మీతోటి న్యూగా లవ్ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారు, కానీ ధైర్యం సరిపోవట్లే. మిమ్మల్ని సీక్రెట్గానే ప్రేమిస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. సరే, వై ఈజ్ దిస్ షాడో హియర్? హ్యారోఫెంట్. ఇక్కడ ఈ పర్సన్ స్టార్టింగే చెప్పాను మీకు, సమ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్లో మేబీ ఉండొచ్చు అని. ఇక్కడది క్లియర్ అయింది. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అక్కడ ఈ పర్సన్ చాలా ఎంటీ అనమాట. బోర్డమ్ ఫీల్ అవుతున్నారు, ఖాళీ, ఏం లేదు, సంతోషం లేదు. ఎట్లా అంటే పైకి ఆకారం కనపడుతుంది, లోపల ఏం లేదు. అంటే అంత ఖాళీ, ఎంటీ, బాధ, ఒంటరితనం, సంతోషమే లేదు. అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ ఇక్కడ ఈ పర్సను ట్రెడిషనల్ బిలీఫ్స్కి ట్రెడిషనల్ వాల్యూ ఇచ్చే పర్సన్ అనమాట. అంటే ట్రెడిషనల్ వాల్యూస్, సాంప్రదాయబద్ధమైన వాల్యూస్కి అంత గౌరవం ఇచ్చే పర్సన్ అయితే ఇట్లాంటి తప్పుగా ఎందుకు రిలేషన్ చేస్తారు? కొన్ని మన చేతుల్లో ఏది ఉండవు. డివైన్ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకుంటున్నాయి కొన్ని ఉంటాయి, వాళ్ళతో కర్మ తెచ్చుకుంటున్నాయి కొన్ని ఉంటాయి.
అలాంటి వాటికి మీరు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు. సో మీ ఇద్దరి మధ్య అయితే ఇష్టం ఉంది, రిలేషను ఉన్నింది, పాస్ట్లో బ్రేకప్, నో కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ కమిట్మెంట్ ఇష్యూస్. ఎందుకంటే ఆ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ కమిటెడ్, అక్కడ హ్యాపీగా లేరు, ఖాళీగా ఉన్నారు, మొత్తం ఎంటీగా ఉన్నారు. ఒక నీడ ఎలా ఉంటుంది? నీడ వాస్తవమా? కాదు కదా. సో అలానే మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ కనిపించట్లేదు, సంతోషం లేదు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్. కన్ఫ్యూజన్, వై ఈజ్ హియర్? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా, చరిష్మాటిక్గా కనపడుతున్నారు మీ పర్సన్కి. మేబీ చాలా కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నారు, వర్క్ హాలిక్గా కనిపిస్తున్నారు. మీ కాన్సన్ట్రేషను కెరీర్ మీద, మీ మీద తప్ప ఈ పర్సన్ మీద లేదు అనేది ఆ పర్సన్కి అర్థమవుతుంది. ఈ పర్సన్ గురించి మీరు ఎమోషనల్గా ఆలోచించట్లేదు, వెయిట్ చేయట్లేదు, అసలు ఈ పర్సన్ని పట్టించుకోవట్లేదు. అంటే అబ్సెషన్గా వెతకడము, లేకపోతే సాడ్ స్టోరీస్ స్టేటస్లలో పెట్టడము, ఇలాంటివి ఏం చేయట్లే మీరు. సో మీ బిహేవియర్ ఎలా కనపడుతుందంటే చాలా హ్యాపీగా ఉన్నారు మీరు, మీ లైఫ్లో మీరు గ్రో అవుతున్నారు, మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నారు, దట్టు హ్యాపీగా చిల్ అవుతూ. ఓకేనా? ఈ పర్సన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏంటిది ఇంతకాలం నా వెనక పడి నేను లేకపోతే బతకలేను అనుకునే పర్సను ఈరోజు నేను లేకుండా ఎంత హ్యాపీగా, అసలు నన్ను పట్టించుకోనే లేదు, అసలు కనీసం నా గురించి ఎంక్వైరీ చేస్తున్న దాఖలాలే లేవు, ఏమవుతుంది ఏంటి అని ఈ పర్సన్కి అన్సర్టనిటీ, అన్క్లియర్, క్లారిటీ లేదు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అనేది. మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు అంటే మీ లైఫ్లో మీరు సమ్ న్యూ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారా, లేకపోతే సమ్వేర్ మ్యారేజ్ చేసేసుకొని మీరు హ్యాపీగా ఉంటున్నారా, లేదు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా మూవ్ అవుతున్నారా? ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు? తన ప్లేస్ ఇంకెవరికైనా మీరు ఇచ్చేసారా? ఇట్లా. సో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇది ఒక సినారియో అయితే, ఇంకొక సినారియోలో కన్ఫ్యూజన్ దేనికి అంటే, ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ కమిటెడ్ కదా, ఆ పర్సన్కి మీకు కంపేర్ చేసుకుంటూ ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక బర్డన్ ఫీల్ అవుతున్నారు, మీ మీద ఎమోషన్స్ని చంపుకోలేకపోతున్నారు. అక్కడేమో హ్యాపీగా లేరు, అక్కడేమో అంత ఖాళీ ఎంటీగా ఉన్నారు. ప్రేమ ఏమో మీ మీద, ఎమోషన్స్ ఏమో మీ మీద, ఫిజికల్గా ఏమో అక్కడ ఉన్నారు. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ అంటే ఒకటే మాట, బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఓకేనా? అక్కడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తన అలా ఉన్నారు. మైండ్ ఎక్కడుంది, మనసు ఎక్కడుంది, మీ మీద ఉంది. ఓకేనా? మీరేమో చాలా చరిష్మాటిక్గా కనపడుతున్నారు ఈ పర్సన్కి, ఎందుకు అనేది అర్థం కావట్లా, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లా. ఓకేనా? బ్రేకింగ్ పాయింట్, వై ఈజ్ హియర్ ఏంజల్స్? 5 ఆఫ్ వ్యాండ్స్. మీ ఇద్దరి మధ్య ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ అయిన ప్రతిసారి కూడా మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి. ఈ పర్సన్ ఏ స్టెప్ తీసుకోవాలన్నా అక్కడ తన లైఫ్లో తను పోరాడాలి వాళ్ళతోటి. ప్లస్ ఇక్కడ మీతో కాంటాక్ట్ అవ్వాలి అని అంటే అవ్వితే హాయ్ అని పెట్టినా, లేకపోతే తను ఏదైనా ఒక మెసేజ్ పెట్టినా మీరు శివంగిలాగా రియాక్ట్ అయిపోతున్నారు. తను ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు వినడానికి కూడా ఇష్టపడట్లేదు, పట్టించుకోవట్లేదు. పాస్ట్లో ఏమైతే జరిగిందో ఆ ఇష్యూస్ గురించి మీరు పదే పదే తనని గొడవకి దిగేస్తున్నారు, తిట్టేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ చేసేస్తున్నారు. కాన్ఫ్లిక్ట్స్, గొడవలు అవుతూ ఉన్నాయి ఇద్దరి మధ్య. అండ్ ఈ పర్సను మీ ఇద్దరి మధ్య గొడవ అయ్యి మీ ఇద్దరు ఏ టైంలో అయితే, ఏ పాయింట్లో అయితే బ్రేకప్ అయిపోయారో ఈ పర్సన్ ఇంకా అదే పాయింట్లో ఉన్నారు. అంటే ఆ మానసిక స్థితిలోనే ఉన్నారు. మీరేమో ఓవర్కమ్ చేసి ఈ ఎనర్జీలోకి వచ్చారు, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీలోకి వచ్చున్నారు. ఓకేనా? సో అది చూసి తట్టుకోలేకపోతున్నారు ఈ పర్సన్. రైట్. లస్టింగ్. ఈ పర్సను 7 ఆఫ్ కప్స్, కన్ఫ్యూజన్.
మిమ్మల్ని చెప్పానా ఇక్కడ ఆల్మోస్ట్ 3-4 కార్డ్స్ ఫ్యాంటసీ, ఇల్యూజన్, అబ్సెషన్ ఈ కార్డ్సే వచ్చినాయి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫిజికల్గానూ మిస్ అవుతున్నారు, ఇంకా అర్థం చేసుకోండి, ప్లస్ ఎమోషనల్గానూ మిస్ అవుతున్నారు. మీతో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికైతే తన దగ్గర ఎటువంటి హోప్స్ లేవు, ఎటువంటి ఛాన్స్ లేదు. దానికే ఫస్ట్ కార్డు 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. బర్డన్ ఫీల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి. ఫ్యూచర్ చూడట్లా, లేదు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కన్ఫ్యూజను, చాయిసెస్, చాలా ఆప్షన్స్, తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొంతమంది విషయంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు తనకి ఒక ప్రయారిటీ కాదు. తన లైఫ్లో ఆల్రెడీ ఒక ప్యాటర్న్ ఉంది, ఫ్యామిలీ. మీరు ఆప్షనా, చాయిసా? తను కన్ఫ్యూజన్లో ఉంటున్నారనమాట. తను ఫ్యాంటసీలో మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగే మోస్ట్లీ చూస్తున్నారు, అంటే ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఏం కమిట్మెంట్ అడగొద్దు. లైఫ్ మీరు తన లైఫ్లో ఉండాలి, తను మీ లైఫ్లో ఉండాలి. లైఫ్ ఇలా చల్తా రహే, వెళ్తూ ఉండాలి. మీరు కమిట్మెంట్ అడగొద్దు. ఇది తన ప్రాబ్లం. ఇది మీరు కమిట్మెంట్ అడగొద్దు. తన మీద స్ట్రెస్ తీసుకొని రావద్దు. తనని ప్రెషర్ పెట్టొద్దు. సత్యం, ప్రెషర్ పెట్టొద్దు. తన నీడ్స్, మీ నీడ్స్ ఏమన్నా ఉంటే ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్రేమనా లేకపోతే ఇంకేమన్నా? ఇది రిలేషన్షిప్పా లేకపోతే ఇంకేమన్నా? ఈ పర్సన్ ఇలా తన మనసులో హిడెన్గా దాస్తుంది. మీకు చెప్తే దేంతో కొడతారో తెలియదు, అందుకని లోపలనే హిడెన్గా దాచుకొని ఉన్నారు. మనం ఇప్పుడు హిడెన్ ఫీలింగ్స్ కదా బయట తీస్తున్నాం. సో హిడెన్గా తను ఇవి దాచుకొని ఉన్నారు. మీకు ఎక్కడైతే మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిందో ఈ పర్సన్ అక్కడే స్టాప్ అయిపోయి ఉన్నారు మెంటల్గా. అక్కడి నుంచి మూవ్ అని అవ్వలేకపోతున్నారు. అది కూడా మీ దగ్గర దాస్తున్నారు. ఈ పర్సన్ నటిస్తున్నారు పైకి, నేను మూవ్ అని అయిపోయాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఇక్కడ హ్యాపీగా ఏం లేరు. చూడండి, హ్యాపీగా ఏం లేరు. అవన్నీ దాస్తున్నారు. వన్ డే. వై ఈజ్ హియర్ ఏంజల్స్? 9 ఆఫ్ వ్యాండ్స్. ఒంటరితనం. ఇక్కడ ఈ కార్డ్ కిందే చూడండి, ఒంటరితనం. నేను చెప్పానా, పైకి హిడెన్గా తన లోపల ఉన్న సీక్రెట్స్ ఇవన్నీ దాస్తున్నారు. మీ మీద ప్రేమ ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను బిల్కుల్ హ్యాపీగా లేరు. ఏం డెసిషన్ తీసుకోవాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇంకా క్లారిటీ లేదు, క్లియర్ లేదు. ఆ క్లారిటీ థర్డ్ పార్టీకి మీకు మధ్య ఏం డెసిషన్ తీసుకోవాలో క్లారిటీ లేకపోగా కన్ఫ్యూజన్లో ఉంటూ, పైగా ఇంకొక కన్ఫ్యూజన్ ఏంటి, మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఎలా ఉంటున్నారు తను లేకుండా? తను అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు, మీరు ఎట్లా హ్యాపీగా ఉంటున్నారు? ఏంటి రీజను? మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేస్తున్నారా? లేకపోతే మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయినారా? లేకపోతే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటున్నారా? తనకు అర్థం కావట్లా. ఇక్కడ ఏం చెప్తున్నారు, సమ్డే సమ్వేర్ మనం ఎప్పటికైనా ఒకానొక రోజుకి మనం మళ్ళీ కలుస్తాం అని చెప్తున్నారు. చాలా పెయిన్లో ఉన్నారు అనేది కూడా కనపడుతుంది. ఆ పెయిన్ని దాస్తున్నారు అని కూడా కనపడుతుంది. ఫ్యూచర్ గురించి ఏదో తెలియని భయంలో ఉంటున్నారు ఈ పర్సన్. చాలా భయంలో, ఏదో తెలియదు. వెయిటింగ్ 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 వెయిటింగ్. మీ నుంచే మెసేజ్ కాల్ వస్తుందేమోనని వెయిటింగ్. అది ఎప్పటికీ జరగదు అని మీకు తెలుసు, ఆ పర్సన్కి కూడా తెలుసు. కానీ ఒక ఫాల్స్ హోప్ తోటి వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే భయం. ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వలేరు. కమిట్మెంట్ ఇవ్వకుండా రిలేషన్ కంటిన్యూ చేద్దాము, నన్ను అడగొద్దు అని చెప్పడానికి ధైర్యం లేదు. ప్లీజ్ ఏంజల్స్, వై ఈజ్ దిస్ క్లారిటీ హియర్? 9 ఆఫ్ కప్స్. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. అదైతే క్లారిటీ వచ్చింది ఈ పర్సన్కి. ఓకేనా? ప్రస్తుతానికి ఆ క్లారిటీ అయితే ఉంది. అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు, ఎమోషనల్గా ఇదవుతున్నారు. బట్ తన ప్రాబ్లం అదే, మీ కమిట్మెంట్ అడగొద్దు. ఆ పర్సన్ ఇవ్వలేరు. గో విత్ ద ఫ్లో. జరిగినంతకాలం హ్యాపీగా ఉందాము, ఈ ఎనర్జీసే తప్ప ఆ ట్రూత్ని దాస్తున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనేది. ఇంకొకటి, తను తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు యాక్షన్ తీసుకోవడానికి, కానీ ఈ కంఫర్ట్ జోన్ నుంచి తను బయటికి రారు అనేది కనపడుతుంది ఇక్కడ. అదొక క్లారిటీ అయితే ఉంది. వై ఈజ్ దిస్ ఇంట్యూషన్ హియర్? ఇది కూడా చూద్దాం. అండ్ పెయిన్, ఇది కూడా చూద్దాం.
Please, angels, please guide me. Why is this intuition here? Justice. ఈ పర్సన్ మీకు అన్ఫెయిర్ చేశారు, మీకు న్యాయం చేయలేదు, మీ విషయంలో చాలా కర్మ మూట కట్టుకున్నారు, అన్యాయం చేశారు అనేది ఈ పర్సన్ ఇంట్యూషన్ చెప్తూనే ఉంది. నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు అన్యాయం చేసావు, నువ్వు కరెక్ట్ చేయలా అని తన ఇంట్యూషన్ తనకి మొత్తుకుంటూనే ఉంది. తను మీరు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ గుర్తొస్తూనే ఉన్నారు, తనకు మర్చిపోవట్లేదు. హార్ట్ పెయిన్కి సంబంధించిన సాంగ్స్, అలాంటి సాంగ్స్ వింటూ, సాడ్ సాంగ్స్ వింటూ ఉన్నారు, లవ్ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉన్నారు, మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ టెలిపతిక్ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు, లోపలనే మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పర్సన్ ఏంటో, ఇట్లాంటి వాళ్ళు ఏం సాధిస్తారో నాకైతే అర్థం కాదు. ఆ పర్సన్ అసహాయ స్థితి కనపడుతుంది నాకు ఇక్కడ. పాస్ట్లో ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉన్నా కూడా ఇక్కడ తన అసహాయ స్థితి కనపడుతుంది నాకు. ప్రేమ ఉంది మీ మీద, కానీ డెసిషన్ తీసుకోలేరు, యాక్షన్ తీసుకోలేరు, మీకు న్యాయం చేయలేరు, కమిట్మెంట్ ఇవ్వలేరు. పోనీ మీ లైఫ్ మీరు చూసుకొని దూరంగా వెళ్తున్నా అలానూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మీరు కావాలి, కానీ తన కండిషన్స్ తోటి. అది ఎలా కుదురుతుంది? మీది ఒక లైఫే కదా, మీకు ఫ్యూచర్ ఉంది కదా. ఈ పర్సన్ అమ్మ పెట్టదు అడక్క తినేదని ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వరు. మీ లైఫ్ సరే వదిలేసి మీ పాటికి మీరు మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతూ హ్యాపీగా ఉంటుంటే అది చూడలేకపోతున్నారు. చాలా ఇన్నర్గా చాలా భయపడిపోయి ఉన్నారు ఈ పర్సను. చాలా పెయిన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. స్టార్ రివర్స్ వచ్చింది. హోప్ కూడా లేదు కనీసం మళ్ళీ మీతో. నేను అసలు యాక్చువల్గా రివర్స్ కార్డ్స్ చదవను, మీకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే తను హీల్ అవ్వలేకపోతున్నారు. ఇప్పుడు దాకా ఒక ఆశావాహ దృక్పథంతో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఆశ కూడా కోల్పోయారనమాట. ఆ హోప్ కూడా లేదు ఈ పర్సన్కి. ఎందుకంటే మీ ఎనర్జీస్ అంత హైలో కనపడుతున్నాయి, అంత పాజిటివిటీలో కనపడుతుంది. అయినా ఎక్కడో ఒక ఫాల్స్ హోప్ పెట్టుకొని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మిరాకిల్స్ ఏమైనా జరిగితే బాగుండు. తను హీల్ అవుతున్నారు, హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా హీల్ అవ్వడానికి హీలింగ్ ఎనర్జీస్ ఎక్కువ కనపడుతున్నాయి, కానీ చాలా పెయిన్లో ఉన్నారు అనేది, లోపల మాత్రం చాలా పెయిన్ ఉంది. ఇప్పుడు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? రైట్. మీకు ఈ పర్సన్ ఏం మెసేజెస్ పంపించారో కూడా చూద్దాము. ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము. ఇవి కూడా తన హిడెన్ ట్రూతే, హిడెన్గా దాచుకున్న నిజాలే ఇవి కూడా. ఓకేనా? చూద్దాం. యూ డోంట్ నో హౌ హార్డ్ ఇట్ వాజ్ టు లెట్ యూ గో. ఇప్పుడు దాకా నేను ఇదంతా చెప్పింది ఇదే కదా. మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు, చాలా పెయిన్గా ఉంది, చాలా కష్టంగా ఉంది. మిమ్మల్ని వదులుకోలేరు, మీకేం చేయలేరు. ఇది ఆ పర్సన్ సిచ్యువేషన్. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. నేను చెప్పాను కదా, తను మీకు అన్యాయం చేశారు, న్యాయం చేయలేకపోయాను, 24/7 ఆలోచిస్తూనే ఉన్నారు. ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి ఇంకా సాడ్ సాంగ్స్ వింటూ, ఆ సాడ్ సాంగ్స్లో, ఆ ప్రేమ సాంగ్స్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ తన పక్కన అలా కాలం గడుపుతున్నారు. ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్గివ్ మీ వన్ డే. ఇక్కడ కూడా వచ్చింది కదా, ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అనుకుంటున్నాను. ఆ రోజు ఏదో ఒక రోజు మనం కలుస్తాము. ఆ రోజు ఏదో ఒక రోజు నువ్వు నన్ను క్షమిస్తావు అని ఆశిస్తున్నాను అని చెప్తున్నారు మీకు. ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ. మీ గురించి ఎవరైనా అడిగారు అనుకో, మీ ఇద్దరు రిలేషన్ గురించి ఎవరికైనా తెలుసుంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఉంటే వాళ్ళు మీ గురించి, లేకపోతే మీ పర్సనే వాళ్ళ ఫ్రెండ్స్తో మీ రిలేషన్ గురించి ఆల్రెడీ ఏమన్నా గొప్పలు చెప్పుకొని ఈ రిలేషన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి ఏమన్నా తెలుసున్నా కూడా వాళ్ళు మాటికి మీ పర్సన్ని అడుగుతున్నారు. ఏమైంది, తను కాల్ చేస్తున్నారా లేదా, ఏమైంది మీ రిలేషను, ఎలా ఉన్నారు, అది ఇదని అడుగుతున్నప్పుడు తను ఏం రియాక్ట్ అవ్వట్లేదంట.
ఏం చెప్తారు? ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ. ఇక్కడ కూడా చెప్పాను కదా, నేను ఇప్పుడే కదా చెప్పాను తను భయపడుతున్నారని. ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి భయపడుతున్నారు ఈ పర్సన్. పాస్ట్లో మరి ఏం జరిగిందో మన ఎనర్జీస్ మనం చూడలేదు కదా. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మీ విషయంలో మీతో అప్రోచ్ అవ్వడానికి భయపడుతున్నారు. ఐ వాంట్ టు ఫీల్ దట్ వే అగైన్. చెప్పానా? పాస్ట్లో మీ ఇద్దరు మధ్య ఇంటిమసీ, ప్రైవేట్ మెమోరీస్, ప్రైవేట్ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అలానే, లేదా మీ ఇద్దరి మధ్య ఫ్లటీ టాక్స్, లేకపోతే మీరు చాలా ఎమోషనల్గా తనని ఒక మదర్లీ నేచర్ తోటి తనని ట్రీట్ చేసిన విధానము, ఇవన్నీ కూడా మళ్ళీ తను కోరుకుంటున్నారు మీ నుంచి. అలా ఫీల్ అవుతున్నారు కావాలని. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ క్రష్డ్ మీ. ఇక్కడ కూడా క్లారిటీ లేదు. ఇప్పుడు తనకి మీ విషయంలో తను చేసిన దానికి కూడా క్లారిటీ ఏదో వచ్చింది. మేబీ థర్డ్ పార్టీలో హ్యాపీగా లేరు కదా, అక్కడ ఏమన్నా ఒక క్లారిటీ వచ్చింది. అరే నేను వజ్రాన్ని కాల్దనుకొని తీసుకొని రంగురాళ్ళని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏం హ్యాపీగా ఉన్నాను నేను, ఆ క్లారిటీ వచ్చింది తనకి. ఫైండింగ్ అవుట్ ద ట్రూత్, అది గుర్తొచ్చినప్పుడల్లా తనని పిండేస్తుందంట తన మనసు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. తనేదో మీకు గుడ్ న్యూస్ ఒకటి ఏదో షేర్ చేసుకోవాలనుకుంటున్నారంట. ఐ వాంట్ యూ అగైన్ అండ్ అగైన్, ఇదే వస్తుంది. తను మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారండి. ఓకేనా? మీరు తన లైఫ్లో కావాలని ఇష్టపడుతున్నారు. ఐఎమ్ సో అట్రాక్టెడ్ టు యూ. నేను ఇందాకే చెప్పాను ఇక్కడ, తను చాలా అడిక్టెడ్ మీకు అని, అడిక్టెడ్ అయిపోయి ఉన్నారు. ఆఖరికి తన ఇమాజినరీ వరల్డ్స్లో కూడా, ఇమాజినరీ ప్రపంచంలో కూడా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అని అంటే తను మీకు ఎంత అడిక్ట్ అయిపోయినారో ఆలోచించుకోండి. భయపడుతున్నారు, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి భయపడుతున్నారు అంతే. ఎందుకంటే కాంటాక్ట్ అయితే మీరు కమిట్మెంట్ అడుగుతారు, కమిట్మెంట్ లేనిదే మీరు రిలేషన్ కంటిన్యూ చేయరు. కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్లో ఆ పర్సన్ది కాదు. సో ఏ ముఖం పెట్టుకొని తను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు? ఇవన్నీ మనం హిడెన్ సీక్రెట్స్ చూసాం, తన లోపల ఉన్న హిడెన్ సీక్రెట్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? రైట్. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye.